సో మనతో పాటు సంతోషి గారు అయితే ఉన్నారనమాట. ఈవిడైతే ఫ్రంట్ ఎండ్‌లో ఏఐని యూజ్ చేసి ఆ ప్రాసెస్‌ని ఎలా సింప్లిఫై చేయాలని చెప్పి దాని మీద వర్క్ చేస్తున్నారంట. అసలు ఫ్రంట్ ఎండ్‌లో ఏఐ ఎలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు? ఫ్రంట్ ఎండ్‌లో ఇప్పుడు మనం ఏదైతే డెవలప్‌మెంట్ చేస్తున్నామో దానికి మల్టిపుల్ టూల్స్ యూజ్ చేసేసి ఏఐ సింపుల్‌గా చేసేసింది ఇప్పుడు. ఇంతకుముందు ఎవ్రీ సింగిల్ కోడింగ్ నేర్చుకోవడానికి మనం చాలా మల్టిపుల్ రిసోర్సెస్ పైన డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు, మనకి ఏఐ యూజ్ చేసేసి విత్ ఇన్ షార్ట్ టైంలో మనకి డేటా అంతా ఇచ్చేస్తుంది అది నేర్చుకోవడానికి. లెర్నింగ్ పర్స్పెక్టివ్లో ఎస్ డెఫినెట్లీ. మనం ఇప్పుడు ఏఐ హ్యాకథాన్కి వచ్చాము. ఈ ఏఐ హ్యాకథాన్లో వీళ్ళ టాస్క్స్ అన్ని ఇంతకుముందేమో వీళ్ళు మాన్యువల్గా చేసేవాళ్ళన్ని. ఇప్పుడు అలా కాకుండా మనం అన్ని ఆటోమేట్ చేసేసి ఏఐ యూజ్ చేసి చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్లైంట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, తను వాయిస్ రూపకంగా ఇచ్చాడు. మనం ఏఐ యూజ్ చేసి ఆ వాయిస్ని ఆటోమేటిక్గా టెక్స్ట్ రూపకంగా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేసాము అని అంటే అదంతా టెక్స్ట్గా కన్వర్ట్ చేసి ఇచ్చేసింది. సో మాన్యువల్ వర్క్ చాలా తగ్గిపోయింది. ఇవన్నీ మనకి రెడీగా ఉన్నప్పుడు చాలా టూల్స్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ని టెక్స్ట్లా కన్వర్ట్ చేయడానికి విస్పర్ యూజ్ చేయొచ్చు. టెసరాక్ట్ ఓసిఆర్ అని ఓసిఆర్లు చాలా ఉన్నాయి, అందులో టెసరాక్ట్ ఓసిఆర్ ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి పీడిఎఫ్ని అప్లోడ్ చేసాం మనం, లేదా ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసాము అన్నప్పుడు దాన్ని కంప్లీట్గా టెక్స్ట్గా కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇవి మనకి రెడీగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ ఇన్పుట్స్ డెవలప్మెంట్లో ఈజీగా అయిపోతుంది మనకు. అండ్ ఆల్సో డాష్ బోర్డ్స్ లాంటివి మేము ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ చేయాలో లూకర్ స్టూడియో అని ఇలాంటి కొన్ని టూల్స్ ఉన్నాయి. అవి మనకి పవర్ బిఐ ఈజీగా చేసేసి డాష్ బోర్డ్స్ ఈజీగా జనరేట్ చేసేస్తుంది. డెవలప్మెంట్ మీరు ఈజీ చేస్తే అన్నప్పుడు మీకు ఎప్పుడైనా భయం వేస్తుంది అంటే ఇవన్నీ అన్ని నా వర్క్స్ కూడా ఏఐ చేసేస్తుంది, నన్ను ఉంచుతారా లేదా అని ఏమైనా డౌట్ వచ్చింది ఎప్పుడైనా? లేదు, ఏఐ డెఫినెట్గా మన వర్క్స్ చేస్తుంది, మన వర్క్స్ని ఈజీగా చేసింది. బట్ మనం ఏఐతో పాటు మనం కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటే నాలెడ్జ్ పరంగా అన్ని అది టూల్స్ ఇస్తుంది డెఫినెట్లీ. బట్ ఆ టూల్స్ని ఇంటిగ్రేట్ చేసి మనం ఎండ్ ప్రోడక్ట్ని మనమే తీసుకొని రావాలి కదా. సో దానికి ఏఐని మనం ఏఐ గ్రో అవుతుంది, ఏఐతో పాటు మనం కూడా గ్రో అవుతే బ్యాలెన్స్ అవుతుంది. ఇట్స్ నథింగ్ లైక్ ఏఐ మన జాబ్స్ తీసేస్తుంది అనేది ఏమి ఉండదు. ఒక బిగినర్ లెవెల్లో ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుందాం అని అనుకుంటే వాళ్ళకి మీరు ఈజీగా ఏఐ నేర్చుకోవాలనుకుంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి జనరల్గా మనం చాట్‌జీపీటీ యూజ్ చేసేటప్పుడు నేను పలానా కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఏఐలో ఇది నేర్చుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్లీ అదే మనకి సజెస్ట్ చేస్తుంది. మీరు ఏ స్ట్రీమ్లో వెళ్ళాలనుకుంటున్నారు, మీరు యూఎక్స్లో వెళ్ళాలనుకుంటున్నారా, యూఐలో వెళ్ళాలనుకుంటున్నారా, లేదా ఇంకేదైనా చేయాలనుకుంటున్నారా, మీకు అదే సజెస్ట్ చేస్తుంది స్టెప్ బై స్టెప్. మనం ఆ స్టెప్స్ ఫాలో అవుతూ వెళ్తే సరిపోతుంది. ఏఐలో టూల్స్ మీకు ఇప్పుడు దాకా బాగా హెల్ప్ఫుల్ అయిన కొన్ని ఏఐ టూల్స్ చెప్తారా? విస్పర్ యూజ్ చేస్తున్నాను, టెసరాక్ట్ ఓసిఆర్ యూజ్ చేస్తున్నాను, లూకర్ యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఈ లాస్ట్ 1-2 వీక్స్లో నేను ఎప్పుడైతే ఏఐ హ్యాకథాన్కి రిజిస్టర్ అయ్యానో అప్పటి నుండి నాకు ఈ టూల్స్ చాలా హెల్ప్ అయ్యాయి. డెవలప్మెంట్ వర్క్ కూడా ఉంటుంది కదా, అది కూడా షార్టన్ చేసేసి ఈజీగా చేసేసి మనకి డైరెక్ట్ ఇంటిగ్రేట్ చేసేయగలుగుతాం. జస్ట్ ఓపెన్ ఏఐలో ఏపీఐస్ ఇస్తారు, ఆ ఏపీఐస్ని మన కోడ్లో ఇంటిగ్రేట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి వర్క్. ఇంకోటి మీరు ఆల్రెడీ ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐటీ రిలేటెడ్ జాబ్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుతున్నాం అనుకుంటూ ఏఐని ఇగ్నోర్ చేసి అసలు ఐటీ ఫీల్డ్లో ఉండగలుగుతారు? ఖచ్చితంగా లేదు. మనం ఏఐతో పాటు ఎదగడం అని అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫస్ట్ నేర్చుకుంటే మీరు ఇందాక అడిగారు కదా ఫస్ట్ ఏది సజెస్ట్ చేస్తారు అని, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో నేర్చుకున్నప్పుడు ఎలా అంటే ఏఐతో మనం కమ్యూనికేట్ అవ్వడానికి మనకి బాగా నాలెడ్జ్ వస్తుంది. సో దట్ ఏఐతో పాటు మనం కూడా సమానంగా ఎదగగలుగుతాం. దాన్ని ఏం అడగాలో మనం తెలుసుకుంటే దాంతోపాటు మనం కూడా సేమ్ స్పాన్లో వెళ్ళగలుగుతాం. ఖచ్చితంగా ఏఐ నేర్చుకుంటేనే రేపు ఫ్యూచర్ అనేది బాగుంటుంది అని నా ఒపీనియన్. ఇప్పుడు మీ కంపెనీలో కూడా ఇప్పుడు ప్రాజెక్ట్స్లో వాళ్ళు ఏఐ ఇంటిగ్రేట్ చేయడం మొదలు పెట్టేస్తారండి? ఎస్, చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఏఐ ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఇంకా డిస్ట్రప్షన్ ఉంటుంది జస్ట్ అనుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? నిజంగా ఏఐ 5 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారా? ఆల్రెడీ ప్రజెంట్ ఏఐ జరుగుతుందా? లేదు, ఆల్రెడీ ఏఐ స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు చిన్న డెవలపర్స్ చేయగలిగే జాబ్స్ అని ఏఐ చేస్తుంది ఆల్రెడీ. సో మనం ఇంకా చిన్న కోర్స్ నేర్చుకుంటే నాకు జాబ్ వచ్చేస్తుంది, సాఫ్ట్వేర్లో నేను సర్వైవ్ అవ్వగలుగుతాను అనేది మిత్ కంప్లీట్లీ. అలా కాదు, మనం ఏఐ నేర్చుకోవడంతో పాటే మనం కూడా పర్టికులర్ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయితేనే మనం ఎక్సెల్ అవ్వగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను, నేను ఒక పర్టికులర్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని సబ్జెక్ట్ గురించి మనకు కావాలి ఇన్ఫర్మేషన్ అంటే ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కావాలి మనకి. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఉంటాడు ప్రతి కంపెనీలో. అదే ఇప్పుడు ఏం చేస్తుంది, అందరికీ ఉన్న నాలెడ్జ్ ఒక ఏఐ మాత్రమే చెప్పగలుగుతుంది. సో అప్పుడు ఎందుకు మనకు జూనియర్ డెవలపర్స్ అవసరం అవుతారు? ఎప్పుడైతే మనము ఏఐని నేర్చుకొని ఎక్స్పర్ట్ అయిపోతామో అన్నిట్లో మనకు కావాల్సిన పర్టికులర్ ఫీల్డ్లో, అప్పుడు మాత్రమే మనం ఎక్సెల్ అవ్వగలుగుతాం మన కెరీర్లో బెటర్గా. సో ఏఐ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ నాట్ లైక్ వీ హ్యావ్ టు వెయిట్ టిల్ 5 more years. 5 more years తర్వాత
ఇప్పుడు జూనియర్ డెవలపర్కి కష్టం వచ్చింది, అప్పుడు సీనియర్ డెవలపర్స్కి కూడా చాలా కష్టం వస్తుంది అంటారు. డెఫినెట్లీ. మరి దానికి అప్పుడు అటువంటి సమయంలో మనకి కొత్త ఆల్టర్నేటివ్స్ వస్తాయి అనుకుంటారా? అదే అండి, మనం ఏ అని చెప్తుంది కదా, ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయొద్దు, అప్పుడు కూడా మనం దానిపైన డిపెండ్ అయ్యి తెలుసుకుంటామని అనుకుంటున్నాను. చూసారు కదండి, మేడం గారు చెప్పారు ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో కూడా ఏ అయితే యూజ్ చేస్తున్నారంటే, అలానే స్టూడెంట్స్ ముఖ్యంగా అసలు ఏ ఇంకా స్టార్ట్ అవుతుందేమో భవిష్యత్తు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఏ స్టార్ట్ అయిపోయింది. ఏ ఇప్పటి నుంచి యూజ్ చేసుకుంటే ఆల్రెడీ బేసిక్స్ మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానివ్వండి, మినిమం కోడింగ్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే రాబోయే రోజుల్లో ఈ పోటీ ప్రపంచంలో సర్వైవ్ అవుతారని చెప్పి ఆమె అభిప్రాయం అనమాట. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. తక్కువ ధరకే లెవెల్ 1 లెవెల్ 2 రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 10,000 రూపాయలకి ఏ కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఏ తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. రిఫరెండ్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు.